హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రోస్టెడ్ సేమియాతోనే డిఫరెంట్గా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. దీనికి పల్లీలు కావాలండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి కావాలి. కొంచెం వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ రోస్టెడ్ సేమియాని వేసుకోవాలండి. మనం అన్నం వండినట్టు గంజి వార్చాలి. అప్పుడైతేనే పొడి పొడిగా మనకు మంచిగా వస్తుందండి సేమియా అనేది. 5 minutes ఉంచి తీసేద్దాం. కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పును అయితే ఫ్రై చేద్దామండి. కొంచెం తర్వాత పల్లీలను కూడా ఫ్రై చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చితోని సేమియా అయితే ప్రిపేర్ చేద్దామండి. పల్లీలను కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. పల్లీలు జీడిపప్పు అయితే ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. రెగ్యులర్ కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేస్తే పిల్లలు తింటారండి. ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేయాలండి. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లిపాయ, కొద్దిగా సాల్ట్ వేసి ఆనియన్స్ అయితే ఉడికించాలండి. తర్వాత సేమియా వేసుకొని 5 to 10 minutes పెట్టేస్తే సేమియా అయితే ప్రిపేర్ అవుతుందండి. ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఉడికించిన సేమియాని అన్నంలాగా బాయిల్ చేసాం కదండి, అదే అనేది ఇప్పుడు వేసేసుకోవాలి. మొత్తం వేసుకొని 5 to 10 minutes ఫ్రై చేయాలండి. కొద్దిగా నెయ్యి వేసుకొని చివరగా పల్లీలు జీడిపప్పుతోనే సర్వ్ చేద్దాం. కొద్దిగా సాల్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుందాం. కొద్దిగా తక్కువ ఉంది. సేమియా అయితే ప్రిపేర్ అయిందండి. డ్రై ఫ్రూట్స్తోనే జీడిపప్పుతోనే వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.